దాదాపుగా 3 గంటలు 15 నిమిషాల పాటు శేఖర్ కమ్ముల మనల్ని ఓ కొత్త ప్రపంచానికి తీసుకెళ్లాతాడు. అక్కడ అపరకు బేర్లు ఉన్నారు, తినడానికి తిండి లేని బిచ్చగాళ్ళు ఉన్నారు. ఈ సినిమా ఓ కథ కాదు, ఓ జీవన పోరాటం. ఓ నిరుపేద మనిషి బతకడం కోసం బతుకు అన్న మాటతో మన హృదయాన్ని తాకుతాడు. మనలో చాలా మందికి 3 పూటలు తినడానికి తిండి ఉంది, పడుకోవడానికి ఇల్లు ఉంది, కానీ మళ్ళీ డిప్రెషన్ అని ఏడుస్తూ ఉంటాం. ఈ సినిమా చూస్తే జీవితాన్ని కొత్త కోణంలో చూస్తాం. అసలు మనం ఎంత అదృష్టవంతులమో అర్థమవుతుంది. ఈ సినిమా స్టార్ హీరో ధనుష్ సినిమా అనిపించదు. అతని స్థాయిని మరిచిపోయి పాత్రలో జీవించాడు. నాగార్జున, రష్మిక కూడా వారి వంతు న్యాయం చేశారు. డిఎస్పి మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. కొన్ని డైలాగ్స్ కన్నీళ్లు తెప్పిస్తాయి. చివరికి మనం కూడా ఈ సమాజంలో అడుక్కునే వాళ్ళమే అన్న భావన కలుగుతుంది. ఇది సినిమా కాదు, జీవితం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియో షేర్ చేయండి. మా రాములమ్మ 2.0 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.